హలో అండి, నమస్తే, శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రాజేశ్వరి కృష్ణ 1910. ఏంటి రాజు వీడియో కోసం వెయిట్ చేస్తున్నారా? అందుకే మేము ముందుకి ఫ్రెష్గా వచ్చేసాను. ఈ రోజు వీడియో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి. అదేనండి, ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎంతసేపు పెళ్లి ఎంటర్టైన్మెంట్ ఇవే కాదండి, మనం కూడా తిండికి ముఖ్యంగా మనం ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి రుచికరమైన ఫుడ్ కూడా తినాలి కదండి. అందుకని చెప్పేసి నేను ఈ రోజు ఏంటంటే పెళ్లి నుంచి మేము రిటర్న్ భీమవరం వచ్చేసిన తర్వాత ఏం టిఫిన్ తిన్నాము, ఏం కర్రీ చేసుకున్నాము అన్నది మీకు చిన్న వీడియో రూపంలో క్లిప్ చేశాను, చూడండి. ప్రతి ఒక్కరూ నా వీడియోని అయితే బాగా వాచ్ చేస్తున్నారు. అందరికీ పేరు పేరున హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కొంచెం సబ్స్క్రైబర్ అనేది పెరగాలని ఆశిస్తున్నాను. ఓకే, వ్యూస్ కూడా చాలా తక్కువగా వస్తున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరూ చూడండి. ఏంటి అన్నది కామెంట్ రూపంలో నాకు మెన్షన్ చేయండి. ఈ రోజు వీడియో ఏంటంటే చక్కగా మనకి పూరీలు అవి ప్రతి ఒక్కరు ఇష్టపడతాం కదా. ఈవేళ అయితే మేము చక్కగా పూరీలు ఎంచుకున్నాము, పూరీ చేసుకుందాము, చక్కగా తిందాము అని చెప్పేసి ఇట్లా వచ్చి ఒకళ్ళు పూరీలు వచ్చేస్తున్నారు, ఒకళ్ళు వచ్చేసి చక్కగా ఒక దీంట్లో కర్రీ చేసేస్తున్నారు, ఒకరు వచ్చేసి చక్కగా పూరీలని వంటగదిలో కూర్చొని అవి వేయించేస్తున్నారు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటున్నామండి. చక్కగా అందరూ ఉమ్మడి ఫ్యామిలీగా ఉండడంతో మాకు హెల్పర్ అనే అవసరం లేకుండా చక్కగా మాలో మేము చక్కగా చేసేసుకుంటున్నాము. పూరీ అనేది కొంచెం పని అనుకోండి, కానీ మంచి టేస్టీ ఫుడ్ కదా, అందుకని చెప్పేసి ఇది ఎంచుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే దీనికి ఒక్కటే కాకుండా మళ్ళీ మేము వచ్చేసి పెసరట్లు ఉంటాయి కదా, పెసరట్లు కూడా వేసుకుందామని చెప్పేసి మా అక్క అన్నది. చక్కగా అన్ని అరేంజ్ చేసింది. ఎవరికి కావాలితే వాళ్ళకి టీ అది చక్కగా మరుగుతుంది అనమాట. అల్లం వేసి చక్కగా చూడండి ఎంత బాగుంది టీ, అది చూస్తుంటే తాగేనిపిస్తుంది అనమాట. ఇట్లా వచ్చేసి మేము పెళ్లికి వెళ్ళి రావడంతో లేట్ అవుతుంది కదా అని చెప్పేసి పిండి నానబెట్టడం అనేది కుదరలేదు. కాకపోతే మా బావగారు వచ్చేసి భీమవరంలో ఫ్రెష్గా అన్ని దొరికేస్తాయండి. పెసరట్టు పిండి వచ్చేసి చక్కగా మనకి రెడీమేడ్ అనేది దొరికేస్తుంది. కాకపోతే మనం నానబెట్టుకుని రుబ్బుకుని వేసుకున్న అట్ట అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇది రెడీమేడ్ కదా అని చెప్పేసి కొంచెం ఆలోచించే వేసాము. అట్టది వచ్చేసి చక్కగా వచ్చి ఇలాగా పెసరపిండి మీద చక్కగా ఉల్లిపాయలు అవి వేసి జీలకర్ర అల్లం ముక్క అట్లా వేసి చక్కగా చాలా గార్నిష్ చేస్తున్నారు. చాలా టేస్టీగా ఉన్నాయి పెసరట్లు అయితే కనుక. దీంట్లో చిన్న మిస్టేక్ చేసాము, ఏంటంటే మీకు ఫైనల్లీ చెప్పేస్తాను. ఇటువైపు వచ్చేసి చక్కగా పూరీలు అవి ఒత్తేస్తున్నారు. ఈ పూరీలు చేసే అమ్మాయి వచ్చేసి చాలా బాగా చేస్తారండి వంట అయితే, మీకు చూపిస్తాను ఒకసారి. ఇకపోతే పప్పు మామిడికాయ అనమాట. ఇది వచ్చి ఫైనల్లీ పోపు వేసేస్తే అయిపోతుంది పప్పు మామిడికాయ ఒకటి వచ్చి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఒక్కొక్కరికి పూరీలు వేయించడము, పెసరట్టు వేయడం అంటే మామూలు విషయం కాదండి. పైనుండి అయితే మాత్రం మేము బాగానే చెప్పేసాము, కబుర్లు అయితే గనక. ఇట్లా అమ్మాయి వచ్చేసి చక్కగా అన్ని పూరీలు అవి వేసేసి ఒక్కొక్కరికి పెట్టేసామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఇట్లా వచ్చి మీకు ఒక పెసరెట్టు 2 పూరీల కింద చక్కగా మేము ప్లేట్లో పెట్టేసేసి అందరికీ పెట్టేసామన్నమాట. చక్కగా అయితే ఫస్ట్గా వచ్చేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తినేశారు. ప్రతి ఒక్కరికి ఇట్లా వచ్చేసి నేను సర్దేసి ఇచ్చేసాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాను. ప్రతి ఒక్కరు ఇష్టపడ్డారు. ఎవరు ఇష్టపడరండి, ప్రతి ఒక్కరికి ఇష్టమైనది ఏంటి పూరీ కదా. నెక్స్ట్ వచ్చేసి పెసరట్టు కూడా చాలా ఇష్టపడతారు. సో 2 కూడా చక్కగా టిఫిన్లోనే అయిపోయి. నెక్స్ట్ వచ్చేసి కర్రీ అండి. ఆహా ఏమి రుచి అంటున్నారా? అదేనండి మువ్వంకాయ అండి. ఇటు వచ్చేసి ఏంటి రాజీ మనకి నీచు కూరలు చూపించకుండా ఓన్లీ వెజిటేరియన్ చూపిస్తుంది అనుకుంటున్నారా? మువ్వంకాయకి మించిన కూర ఏముంటుంది చెప్పండి. ఇట్లా వచ్చేసి చక్కగా వంకాయల్ని డీప్ ఫ్రై చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఉంటుంది కదా, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, దోసపప్పు, అట్లా వచ్చేసి ఉల్లిపాయ ఇవన్నీ చేసి చక్కగా మిక్సీలో వేసి దాన్ని మళ్ళీ వంకాయల్లో కలిపితే చాలా టేస్ట్ గుమ్మగుమ్మలు ఆడిపోయింది అనుకోండి. వంకాయ కూర అయితే చాలా ఇష్టం అండి నాకైతే. అంటే అఫ్కోర్స్ ప్రతి ఒక్కరు ఇష్టపడతారు, అందుకే ఐటమ్ చూపిస్తున్నాను. నేను నీచు కూరలు అనేవి ఎందుకు చూపించట్లేదంటే ఇది పెళ్లి కదండి, అందుకని చెప్పేసి తినరు కదా అనేసి చూపించలేదు ఏది కూడా మీకు. ఇటు వచ్చేసి పప్పు మామిడికాయకి మొత్తం అన్నీ అయిపోయాయి, ఓన్లీ పోపు వేయడమే. ఇటు వచ్చేసి వంకాయ అనమాట. నెక్స్ట్ కర్రీ వచ్చేసి కాలీఫ్లవర్ టమాటా అండి. అది కూడా అందరికీ మ్యాక్సిమం చాలా ఇష్టపడతారు. సో ఇట్లా వచ్చి ప్రతి ఐటమ్ చక్కగా నీట్గా చక్కగా టక్టమ్మని చేసేస్తున్నారు. ఇంకా జనాలు ఉండడంతో మేమైతే పైపైనే చేస్తున్నాంలేండి. అసలు వంట చేసే అమ్మాయి అయితే కనుక మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా చేస్తారు ఆమె వచ్చి. ఇట్లా వచ్చి వంకాయ చూడడం చూస్తుంటే నా ఇది అదిరిపోతుంది. ఇదండి ఈ అమ్మాయి అండి, మా ఆడపడుచు గారు ఆ అమ్మాయి అనమాట. అఫ్కోర్స్ మీకు ఇందాక నేను పెళ్లిలో అది చూపించాను. ఇట్లా వచ్చేసి చక్కగా
అన్ని వంటలు, అన్ని కూరలు, టిఫిన్లు అన్నీ అయిపోయాయి. ఫైనల్లీ వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కరికి టిఫిన్లు అనేవి పెట్టేస్తాము. గ్యాప్ వచ్చింది కొద్దిగా. మా అక్క చూడండి ఎలా చూస్తుందో వంట చేస్తుంటే. అట్లా సరదాగా ఎవరికి నచ్చినట్టుగా అలా మాట్లాడుకుంటున్నాం అనమాట. అలా వచ్చి ప్రతి ఐటెము చక్కగా వంటకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా పూర్తి చేసేసుకుని అట్లా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము. ఒక్కొక్కరు వంట చేసేస్తున్నారు, ఒక్కొక్కరు వచ్చేసి పప్పులు అవి కడిగేసి గిన్నెలు అవి తోసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటున్నారండి. మాకేంటంటే ఎక్కువగా ఏ కార్యక్రమం జరిగినా జనాభా ఉండటంతో మాకు హెల్పర్ అనే అవసరం తొందరగా పడదు మాకు. ఇట్లా వచ్చేసి మీకు కొంచెం చిన్న క్లూ అనేది ఇస్తున్నాను. ఏంటంటే రేపటి వీడియో ఏంటంటే హల్దీ ఉంటుంది. హల్దీకి సంబంధించిన ఐటమ్స్ అవి మీకు చిన్న చిన్నవి క్లిప్పింగ్ రూపంలో చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది టౌన్ హాల్ అనమాట. హల్దీకి సంబంధించిన హాలు ఇది రేపటి వీడియోలో మీకు చూపిస్తాను. అంతవరకు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.